నమస్కారం. అక్షరలిపి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఒట్టేసి చెబుతున్నా. రచన భవ్యచారు. వనజ నారాయణ దంపతులు చాలా అన్యోన్యమైన జంట. వాళ్ళది పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా ఏ గొడవలు లేకుండా మంచిగానే అర్థం చేసుకుని ఒకరికి ఒకరుగా బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఒక్కడే అబ్బాయి. ఇంకొక అమ్మాయిని కనాలని ఉన్నా కూడా వనజ ఆరోగ్యం సహకరించక ఒక్క అబ్బాయితో సరిపెట్టుకున్నారు. వాడి మీదే ఆశలన్నీ పెట్టుకొని బ్రతుకుతున్నారు. వాడు ఇంతింతై 10వ క్లాసు మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వాడు చదువు తప్ప ఇతర విషయాలు ఏవీ పట్టించుకోడు. దాంతో వాడి మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నారు. వాడికి స్నేహితులు కూడా ఇప్పటి వరకు మంచి వాళ్ళే దొరికారు. కాబట్టి వాడు చెడు మార్గంలోకి వెళ్ళలేదు. అభి తన తండ్రిని బైక్ కొనివ్వమని అడిగాడు. ఎప్పుడూ ఏది అడగని కొడుకు బైక్ అడిగేసరికి తండ్రి చాలా సంతోషపడి అలాగే అని అన్నారు. తల్లి వద్దు అని అంటున్నా చదువుతున్న కొడుక్కి అవసరం ఉంటుందని కొన్నారు నారాయణ గారు. తల్లి వనజకు కొడుకు బైక్ మీద వెళ్తుంటే గుండెలు అదురుతూ ఉంటాయి. బస్ పాస్ ఉండగా బైక్ ఎందుకండి అని వనజ ఎంత మొత్తుకున్నా బస్ టైంకి రాదు అని ఎలాగో తల్లిని మభ్యపెట్టి మరీ కొనిపించాడు. తల్లి అభితో డాడీ నీకు బైక్ కొనిచ్చారు, నువ్వు మాత్రం చదువులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని మన బంధువులలో మంచి పేరు తేవాలి అని అన్నది. సరేనమ్మా అని అభి కూడా బాగా చదవసాగాడు. అభి ఫ్రెండ్స్ కూడా చదువులో పడి అసలు బయటకు రావడమే మానేశారు. ఇంట్లో లేచిన దగ్గర నుండి చదువు అదే పని. ఒక్క తినడం, బాత్రూంకి వెళ్ళే సమయంలో తప్ప మిగతా అంతా చదువుకు కేటాయిస్తున్నారు. చివరికి పరీక్షలు మొదలయ్యాయి. అందరూ బాగానే రాస్తున్నారు. అయినా ఏదో ఒక భయం అందరిలోనూ. భయంగా రాసినా చాలా బాగా రాశారు. ఒక నెల రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తాయని పరీక్షలు అయిపోయిన సంతోషంలో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక తెల్లవారితే రిజల్ట్స్ వస్తాయి. ఆ రాత్రంతా దాదాపు అందరూ సగం నిద్రపోయి పొద్దున్నే 5 గంటలకి లేచారు. ఆత్రంగా తమ ఫలితాలు ఎలా వస్తాయో అని అనుకుంటూ. అందరూ నెట్ సెంటర్కి వెళ్ళారు. దాంతో నెట్ సెంటర్లు అన్నీ కిటకిటలాడిపోతున్నాయి. అభి వాళ్ళ నాన్న కూడా నెట్ సెంటర్ ముందే ఉన్నారు. వారికన్నా ముందు వచ్చిన వారు చూసుకుంటున్నారు. ఇంతలో ఒక అమ్మాయి ఏడుస్తూ వచ్చింది. ఏమైంది అని అందరూ అడుగుతుండగానే ఆమె గబగబా పరిగెత్తుకుని వెళ్ళి ఎదురుగా ఉన్న పెద్ద బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడి నుంచి దూకింది. అందరూ చూస్తుండగానే ఆ అమ్మాయి రక్తం మడుగులో పడి గిలగిలా కొట్టుకొని చనిపోయింది. అది చూస్తున్న అభి తండ్రి గుండెలో బాధగా అనిపించింది. తన కొడుకు కూడా పాస్ కాకపోతే ఇలాగే చనిపోతాడా అన్న ఆలోచనతో తర్వాత వచ్చి చూసుకుందాం అని అభిని తీసుకొని వెళ్తుండగా అయ్యో ఆ అమ్మాయి చాలా బాగా చదివేది, ఫెయిల్ అయిందని వచ్చిందట ఆన్లైన్లో వాళ్ళు. బయటకు వచ్చి వెళ్తున్న 10 నిమిషాలలో ఒక 10 మంది స్టూడెంట్స్ ఏడుస్తూ వెళ్ళారు. తెల్లారిన తర్వాత టీవీలో, పేపర్లలో ఎక్కడ చూసినా స్టూడెంట్స్ ఆత్మహత్యలు వినిపిస్తున్నాయి. గవర్నమెంట్ తప్పు వల్ల ఇలా జరిగిందని ప్రజలు, మా తప్పు లేదు, మేము అప్పగించిన వాళ్ళ తప్పు అని గవర్నమెంటు వాళ్ళని తప్పించుకున్నారు. ఇక ఫెయిల్ అయిన వాళ్ళను పాస్ చేయడం, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళను ఫెయిల్ చేయడం జరిగింది. ఇదంతా చూస్తున్న నారాయణ, వనజగారు భయపడి తమ కొడుకు ఫ్రెండ్స్ తల్లిదండ్రులను, పిల్లలని పిలిపించి అందరినీ కూర్చోబెట్టి మీకు కొన్ని విషయాలు చెప్తాను వింటారు కదా అని అనగానే అయ్యో అన్నయ్య గారు మీరు అనుభవం కలవారు, మీరేం చెప్పినా మేము వింటాం అన్నారు ఒక్కసారిగా. నారాయణ గారు గొంతు సవరించుకొని చూడండి, మన పిల్లలని మనం ఎంతో ప్రేమగా పెంచుకున్నాం. అలాగే వాళ్ళ భవిష్యత్తు మీద కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని డబ్బు ఖర్చు పెట్టి చదివించాము. వాళ్ళని 9 నెలలు మోసి కని పెంచి ఇంత వాళ్ళని చేస్తే ఇప్పుడు ఎవరో ఒకరు చేసిన తప్పు వల్ల చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా కాకుండా ఉండాలంటే మనమంతా మన పిల్లలని కనిపెట్టుకొని ఉండాలి. అలాగే వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా పరీక్ష రాసి పాస్ అవ్వచ్చు. కానీ ప్రాణం ఒక్కసారి పోతే తిరిగి రాదు. అందువల్ల మన పిల్లలతో మనం ఒట్టు పెట్టించుకోవాలి, ఏమంటారు అని ఆగి అందరినీ తెరిపారా చూశారు. అవునండి అని అందరూ ఒక్కసారిగా మాట్లాడడం మొదలుపెట్టారు. అవునండి, గవర్నమెంట్ వాళ్ళు చేసిన తప్పుకు మన పిల్లల్ని ఎందుకు బలి ఇవ్వాలి? మీరు చెప్పింది చాలా బాగుంది అని పిల్లలందరినీ ఒక దగ్గరికి పిలిచి అందరితో ఒట్టు వేయించారు. ఎలాంటి పరిస్థితిలో అయినా ఆత్మహత్య చేసుకోమని, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడతామని తల్లిదండ్రుల చేతుల్లో చెయ్యేసి ఒట్టేసి చెబుతున్నాం. మేము ఆత్మహత్యలు చేసుకోము అని గట్టిగా అంటూ ఒట్టు పెట్టారు. ప్రస్తుతం గవర్నమెంట్ లేదా ఎవరో చేసిన తప్పుకు చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే తమ నిండు జీవితాన్ని కోల్పోయేవారు కాదు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.